Hello all, this is the nursing genre యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో వైటల్ సైన్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసెస్మెంట్ ఆఫ్ బాడీ టెంపరేచర్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ బాడీ టెంపరేచర్, డెఫినేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్, కైండ్స్ ఆఫ్ టెంపరేచర్, పర్పసెస్ ఏంటి, బాడీ టెంపరేచర్ యొక్క నార్మల్ వాల్యూస్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ హీట్ ప్రొడక్షన్ గల కారణాలు ఏంటి, ఏమేమి ఫ్యాక్టర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, హీట్ లాస్కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, బాడీలో హీట్ ఎలా లాస్ అవుతుంది, ఏ వేస్లో లాస్ అవుతుంది, అలాగే కామన్ సైట్స్ ఫర్ టేకింగ్ బాడీ టెంపరేచర్ ఏంటో తెలుసుకుందాం. అలాగే టైప్స్ ఆఫ్ ఫీవర్ యొక్క ఇప్పుడు టెంపరేచర్ అబ్నార్మాలిటీస్ అంటే టెంపరేచర్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ అయితే వచ్చే అబ్నార్మాలిటీస్ ఏంటి, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఫీవర్. అండ్ అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చెకింగ్ టెంపరేచర్ చెక్ చేయడానికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే ప్రిలిమినరీ అసెస్మెంట్, ఈ ప్రొసీజర్ టెంపరేచర్ చెకింగ్ ముందు తీసుకోవాల్సిన ప్రిలిమినరీస్ ఏంటి, అలాగే ఎక్విప్మెంట్ ఏం కావాలి టెంపరేచర్ చెక్ చేయాలి అంటే, అలాగే ప్రొసీజర్ ఏంటి, ఆఫ్టర్ కేర్ బాడీ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత ఆఫ్టర్ కేర్ ఏం తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ టెంపరేచర్, ఫ్రీక్వెన్సీ అంటే ఎంతసేపటికి ఎంత డ్యూరేషన్లో మనం టెంపరేచర్ని చెక్ చేయొచ్చు ఒక పేషెంట్కి, అలాగే ఒకవేళ టెంపరేచర్ ఆల్టర్ అయితే ఎదర్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్ యాజ్ ఎ నర్స్గా మనం కేర్ ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇంట్రొడక్షన్ ఆఫ్ బాడీ టెంపరేచర్ అనమాట. ఇదేంటంటే టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిగ్రీస్. మనం హీట్ని మెజర్ చేయడం, అది కూడా డిగ్రీస్లో మెజర్ చేయడాన్ని మనం టెంపరేచర్ అంటాం. టెంపరేచర్ మీన్స్ ద డిగ్రీ ఆఫ్ వార్మ్త్ ఆర్ బ్యాలెన్స్ మెయింటైన్డ్ బిట్వీన్ ద హీట్ ప్రొడక్షన్ అండ్ హీట్ లాస్ట్ ఇన్ ద బాడీ. టెంపరేచర్ అంటే ఏంటంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ స్టేట్. దేని మధ్య అంటే హీట్ ప్రొడక్షన్కి హీట్ లాస్ట్కి మధ్య ఉండే బ్యాలెన్స్ని మనం టెంపరేచర్ అని చెప్తాం. దీన్ని మనం డిగ్రీస్లో కొలుస్తాం. నెక్స్ట్ వన్, డెఫినేషన్. Temperature is defined as measuring or monitoring patient's body temperature using క్లినికల్ థర్మోమీటర్. టెంపరేచర్ అంటే ఏంటంటే పేషెంట్స్ బాడీలో ఉన్న టెంపరేచర్ లేదా హీట్ ప్రొడక్షన్ ఆర్ హీట్ లాస్ట్ని మనం మెజర్ చేయడమే యూజింగ్ క్లినికల్ థర్మోమీటర్ యూజ్ చేస్తూ. ఆర్ బాడీ టెంపరేచర్ మే బి డిఫైన్డ్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ హీట్ మెయింటైన్డ్ బై ద బాడీ ఎంత హీట్ అయితే, ఎంత స్టేట్ ఆఫ్ హీట్ అయితే మెయింటైన్ చేస్తుందో దాన్ని మనం బాడీ టెంపరేచర్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్. కైండ్స్ ఆఫ్ టెంపరేచర్. Body temperature is of two kinds. They are core temperature, surface temperature. బాడీ టెంపరేచర్ని మనం టూ సర్ఫేసెస్లో మెజర్ చేయగలుగుతాం. అది కోర్ టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్. కోర్ అంటే ఇన్సైడ్, సర్ఫేస్ అంటే అవుట్ సైడ్ అనమాట. కోర్ టెంపరేచర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ మెజర్మెంట్ ఆఫ్ డీప్ టిష్యూస్ సచ్ యాజ్ టెంపరేచర్ ఆఫ్ క్రేనియల్, థొరాసిక్ అండ్ అబ్డామినల్ క్యావిటీస్. ఈ ఏరియాస్లో ఉన్న టెంపరేచర్ని మెజర్ చేసేదే కోర్ టెంపరేచర్. అండ్ సర్ఫేస్ టెంపరేచర్ ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఇన్ ద అవుటర్మోస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. మన స్కిన్ని మనం బయట టచ్ చేస్తే మనం సర్ఫేస్ టెంపరేచర్ని మెజర్ చేయగలుగుతాం. పర్పసెస్ ఆఫ్ బాడీ టెంపరేచర్. పర్పసెస్ ఆఫ్ చెకింగ్ బాడీ టెంపరేచర్ ఏంటంటే ఫస్ట్ వన్, టు డిటర్మైన్ బాడీ టెంపరేచర్ అంటే బాడీలో టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్, టు అసిస్ట్ ఇన్ డయాగ్నోసిస్ ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేయడానికి. టు ఇవాల్యుయేట్ ద పేషెంట్స్ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ ఒక పేషెంట్ ఇల్నెస్ స్టేట్ నుండి రికవర్ అయ్యారో లేదో తెలుసుకోవడానికి. టు ప్లాన్ ఇమీడియట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్ని ప్లాన్ చేయడానికి. టు ఇవాల్యుయేట్ ద పేషెంట్ రెస్పాన్స్ ఒక ట్రీట్మెంట్కి ఇవాల్యుయేట్ చేయడానికి. అలాగే టు రికగ్నైజ్ ఎనీ వేరియేషన్ ఫ్రమ్ ద నార్మల్. మన నార్మల్ టెంపరేచర్ 36 డిగ్రీ సెల్సియస్. సో నార్మల్ టెంపరేచర్ నుండి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా మనం బాడీ టెంపరేచర్ అనేది చెక్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, నార్మల్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్. ఇది అడల్ట్స్లో నేను ఇప్పుడు చూపించే స్లైడ్. ఫస్ట్ వన్, ఓరల్ మనం 3 వేస్లో చెక్ చేస్తాం: ఓరల్లీ, రెక్టల్లీ అండ్ ఆక్సిలరీ.
ఓరల్లీ అంటే మనం అండర్ ద టంగ్ థర్మోమీటర్ ప్లేస్ చేస్తామన్నమాట. దీని నార్మల్ వాల్యూ ఏంటంటే ఓరల్ టెంపరేచర్ది 37 degrees Celsius ఆర్ 98.6 degree Fahrenheit. అలాగే రెక్టల్లీ మనం రెక్టమ్ దగ్గర ప్లేస్ చేస్తాం. నార్మల్ వాల్యూ రెక్టల్ టెంపరేచర్కి ఏంటంటే 37.6 degrees Celsius ఆర్ 99.6 degree Fahrenheit. యాక్సిల్లాలో మనం టెంపరేచర్ థర్మోమీటర్ని ప్లేస్ చేస్తాం. దీని నార్మల్ వాల్యూ ఏంటంటే 36.4 degrees Celsius ఆర్ 97.6 degree Fahrenheit అనమాట. దీస్ ఆర్ అబౌట్ ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్. ఇది చిల్డ్రన్కి ఓల్డ్ ఏజ్ పీపుల్కి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫర్ హెల్దీ అడల్ట్స్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ హీట్ ప్రొడక్షన్. టెంపరేచర్ అంటే మనం చెప్పుకున్నాం డిగ్రీ ఆఫ్ హీట్ మెయింటైన్డ్ బై ద బాడీ అనమాట. సో హీట్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఏమేమి ఫ్యాక్టర్స్ని హీట్ ప్రొడక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ హీట్ ప్రొడక్షన్ ఇంక్లూడ్స్ మెటబాలిజం, మన బాడీలో జరిగే మెటబాలిజం, దట్ ఈస్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ మజిల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, రన్నింగ్, ఇవన్నీ. స్ట్రాంగ్ ఎమోషనల్ లైక్ ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, నర్వస్నెస్, ఇవన్నీ ఉన్నా కూడా మన టెంపరేచర్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది లేదా హీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. చేంజ్ ఇన్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ లైక్ మౌంటైన్స్ ఇవి ఎక్కే వాళ్ళకి, నార్మల్గా స్లోప్ మీద నడిచే వాళ్ళకి చాలా టెంపరేచర్ అనేది హీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. డిసీజ్ కండిషన్, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్వెషన్ లైక్ టైఫాయిడ్, మలేరియా, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పారాసైట్ ఇన్వెషన్ వల్ల జరుగుతుంది కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సింపాథెటిక్ స్టిమ్యులేషన్ లైక్ మెడిసిన్స్ ఏమైనా మన సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో ఇంజెస్ట్ చేసినప్పుడు లైక్ ఎపినెఫ్రిన్ అండ్ ఎఫినెఫ్రిన్ ఇవి యూస్ చేసినా కూడా మన బాడీలో హీట్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ హీట్ లాస్ ఎలా జరుగుతుంది, ఏమేమి ఫ్యాక్టర్స్ దీనికి యూజ్ అవుతున్నాయంటే ఏమేమి ఫ్యాక్టర్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే స్లీప్, బాడీ టెంపరేచర్ ఈజ్ లో, వైల్ వీఆర్ స్లీపింగ్ మనం బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుందంట, దట్ మీన్స్ హీట్ లాస్ అవుతూ ఉంటుంది. ఫాస్టింగ్ లీడ్స్ టు డిక్రీజ్డ్ హీట్ ప్రొడక్షన్, సో మనం ఫాస్ట్ అవుతున్నప్పుడు మన బాడీకి యాక్టివిటీ ఉండదు కాబట్టి మన బాడీలో హీట్ అనేది లాస్ అవుతాం. అలాగే ఇల్నెస్ అండ్ లోవర్ వైటలిటీ, మన బాడీలో ఇల్నెస్ వచ్చినప్పుడు డ్యూ టు డిప్రెస్డ్ ద హీట్ ప్రొడక్షన్ ఈజ్ లోవర్డ్, సో మన బాడీలో ఉన్న హీట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అలాగే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఏరియాస్లో ఉన్న లేదా ఐస్ని కానీ కోల్డ్గా ఉన్న దేన్నైనా మనం ఎక్కువసేపు ఎక్స్పోజ్ చేసిన, ఎక్కువసేపు పట్టుకున్నా కూడా మన బాడీలో హీట్ అనేది లాస్ అవుతుంది. అలాగే యూజ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు, ఇవన్నీ ఏం తీసుకున్నా కూడా మన బాడీలో హీట్ అనేది లాస్ అవుతుంది. దీస్ ఆర్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ హీట్ లాస్. నెక్స్ట్ వన్ బాడీ హీట్ ఈజ్ లాస్ట్ త్రూ, ఏమేం వేస్లో మన బాడీలో ఉన్న హీట్ లాస్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ కండక్షన్, సెకండ్ వన్ రేడియేషన్, థర్డ్ వన్ ఎవాపరేషన్, ఫోర్త్ వన్ కన్వెక్షన్. సో ఫస్ట్ వన్ కండక్షన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ బాడీ టు సబ్స్టెన్స్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి లేదా ఒక బాడీ సర్ఫేస్ నుంచి ఇంకొక బాడీ సర్ఫేస్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం వల్ల హీట్ లాస్ట్ అయితే కనుక దాన్ని మనం కండక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ రేడియేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ బాడీ టు హీట్ వేవ్స్ విచ్ ట్రావెల్ త్రూ ద స్పేస్, అంటే మన బాడీ సర్ఫేస్ నుండి వేవ్స్ కింద అవి కన్వర్ట్ అయితే వేవ్స్ కింద అవి ట్రాన్స్ఫర్ అయితే హీట్ కనుక దీన్ని మనం రేడియేషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఎవాపరేషన్, ట్రాన్స్ఫర్ టు హీట్ ఫ్రమ్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్, బాడీలో ఉన్న ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ మనం బాయిల్ చేసినప్పుడు వేపర్స్లో కొంచెం ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, ఈ విధంగా హీట్ లాస్ అనేది కూడా జరుగుతుంది, దాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. నెక్స్ట్ కన్వెక్షన్ ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ from the surface of one subject to the surface such as by movements of heat, air or fluid particles. Next one, common sites of taking temperature. కామన్ సైట్స్ ఆఫ్ టేకింగ్ టెంపరేచర్ ఏంటంటే ఫస్ట్ వన్ మౌత్, యాక్సిల్లా, గ్రాయిన్, వెజైనా అండ్ రెక్టమ్, ఈ 5 ఏరియాస్లో మనం బాడీ టెంపరేచర్ని చెక్ చేయగలుగుతాం. మౌత్ అంటే మనకు తెలుసు నోట్లో, యాక్సిలరీ రీజియన్ అంటే మన చంకలో అనమాట. నెక్స్ట్ వన్ గ్రాయిన్ ఏరియా, గ్రాయిన్ అంటే
జెనిటల్స్కి మన ఫీమర్ ఏరియాకి మధ్యలో ఉండేది గ్రాయిన్ ఏరియా. అండ్ నెక్స్ట్ వన్ వెజైనా, నెక్స్ట్ వన్ రెక్టమ్. ఈ ఏరియాస్లో మనం బాడీ టెంపరేచర్ని ఎక్కువగా చెక్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఫీవర్, టర్మ్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద టైప్స్ అండ్ ఫేజెస్ ఆఫ్ ఫీవర్. టైప్స్ ఆఫ్ ఫీవర్లో ఫస్ట్ టైప్, ఫీవర్ రకాలు ఎన్ని. ఈ రకంలో ఫస్ట్ వన్ ఆన్సెట్ ఫీవర్. ఆన్సెట్ ఆర్ ఇన్వేషన్ ఆఫ్ ఫీవర్ ఈజ్ ద పీరియడ్ వేర్ ద బాడీ టెంపరేచర్ ఈజ్ రైజింగ్ అండ్ ఇట్ మే బీ ఎ సడన్ ఆర్ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఆన్సెట్ అంటే ఎప్పుడైతే ఫీవర్ బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో దాన్నే మనం ఆన్సెట్ టెంపరేచర్ అంటే బాడీ టెంపరేచర్ స్లైట్గా ఇంక్రీజ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యే పీరియడ్నే మనం ఆన్సెట్ ఫీవర్ అంటాం. Next one, fastesium or stadium. Fastesium or stadium of fever is the period when the body temperature has reached its returning to normal. The fever may subside suddenly. అంటే ఏంటంటే ఇస్ ద పీరియడ్ వెన్ ద బాడీ టెంపరేచర్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ రిటర్నింగ్ టు నార్మల్. అంటే ఫీవర్ పెరిగి తర్వాత నార్మల్ అయ్యే స్టేజ్ని మనం ఫాస్టీజియం లేదా స్టేడియం ఫీవర్ అంటాం. డిక్లైన్స్ బై క్రైసిస్ ఆర్ గ్రాడ్యువల్లీ. సడన్గా ఈ ఫీవర్ అనేది డిక్రీజ్ అవుతుంది, రిటర్నింగ్ టు నార్మల్. Next one, crisis. Crisis is sudden return to normal temperature from a very high temperature within a few hours of days. చాలా ఎక్కువ ఫర్ సపోజ్ ఒక 106 డిగ్రీ నుంచి సడన్గా నార్మల్ అయిపోద్ది అనమాట టెంపరేచర్. లైక్ 98.6 నార్మల్లోకి వచ్చేస్తుంది అనమాట క్రైసిస్లో. నెక్స్ట్ వన్, ట్రూ క్రైసిస్. ద టెంపరేచర్ ఫాల్ సడన్లీ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అండ్ టచెస్ నార్మల్ అకంబైన్డ్ బై మార్కెడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పేషెంట్స్ కండిషన్స్. క్రైసిస్ అంటే ఒక వెరీ హై టెంపరేచర్ నుండి నార్మల్కి రావడం. ట్రూ క్రైసిస్ అంటే వెరీ హై టెంపరేచర్ నుండి నార్మల్కి వస్తారు, అలాగే పేషెంట్ కండిషన్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, సబ్నార్మల్ టెంపరేచర్. వెన్ ద బాడీ టెంపరేచర్ ఫాల్స్ బిలో నార్మల్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్నార్మల్ టెంపరేచర్. నార్మల్ అంటే 36, సో సబ్నార్మల్ అంటే 36 కంటే తక్కువ నార్మల్ టెంపరేచర్ కంటే బిలో పడిపోతే దాన్ని మనం సబ్నార్మల్ టెంపరేచర్ అంటాం. ఈ ద టెంపరేచర్ మే వేరీ బిట్వీన్ 95 degrees to 98 degree Fahrenheit ఆర్ 35 to 36 degree Celsius అనమాట. దీని మధ్యలో సబ్నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైప్, హైపర్థర్మియా. వెన్ ద బాడీ టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 105 degree Fahrenheit or above it, it is called hyperthermia. 105 degrees Fahrenheit కంటే ఎక్కువ లేదా అంతే ఉన్న దాన్ని మనం హైపర్థర్మియా అంటాం. నెక్స్ట్ వన్, హైపోథర్మియా. ఇఫ్ ద టెంపరేచర్ ఫాల్స్ బిలో 95 degree Fahrenheit or 35 degree Celsius, the condition is called hypothermia. సో 95 degree Fahrenheit కంటే తక్కువ లేదా 35 degree Celsius కంటే తక్కువ ఉంటే దాన్ని మనం హైపోథర్మియా అంటాం. అంటే హైపో అంటే తక్కువ, థర్మియా అంటే బాడీ టెంపరేచర్. సో హైపోథర్మియా అంటే డిక్రీజ్ టెంపరేచర్, హైపర్థర్మియా అంటే హైపర్ అంటే ఎక్కువ, సో ఇంక్రీజ్ టెంపరేచర్. నెక్స్ట్ వన్, ఫాల్స్ క్రైసిస్. ఇన్ దట్ క్రైసిస్ గురించి చెప్పుకున్నాం, వెరీ హై టెంపరేచర్ నుండి నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఫాల్స్ క్రైసిస్లో ఏంటంటే ఏ సడన్ ఫాల్ ఇన్ టెంపరేచర్ నాట్ అకంబైన్డ్ బై అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద జనరల్ కండిషన్ ఈస్ కాల్డ్ ఫాల్స్ క్రైసిస్. అంటే మనం ట్రూ క్రైసిస్లో వెరీ హై టెంపరేచర్ నుండి నార్మల్కి వచ్చారు, అలాగే పేషెంట్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అయింది అక్కడ. కానీ ఇక్కడ ఫాల్స్ క్రైసిస్లో వెరీ హై టెంపరేచర్ నుండి నార్మల్కి వస్తున్నారు కానీ జనరల్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఇట్ మే బీ ఏ డేంజర్ సైన్ అండ్ నాట్ ఏ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ వన్, lysis. The temperature falls in a zigzag manner for 2 or 3 days of a week before reaching normal, during which time the other symptoms also gradually disappear. lysis అంటే డిస్ట్రక్షన్. అంటే ఫీవర్ అనేది జిగ్జాగ్ మేనర్లో 2 or 3 days ఏమవుతుందంటే నార్మల్కి రీచ్ అయ్యే ముందు తగ్గుతూ ఉంటుంది అనమాట. ద అదర్ సిమ్టమ్స్ ఆల్సో గ్రాడ్యువల్లీ డిసపియర్స్. ఒకవేళ డిసీజ్ కండిషన్స్తో కనుక ఉంటే కనుక ఇది అదర్ సిమ్టమ్స్ డిసపియర్ అవుతూ టెంపరేచర్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట జిగ్జాగ్ మేనర్లో. అంటే ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది అలా 2-3 days. నెక్స్ట్ వన్, కాన్స్టెంట్ ఆర్ కంటిన్యూస్ ఫీవర్. కాన్స్టెంట్ ఫీవర్ అండ్ కంటిన్యూస్ ఫీవర్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద టెంపరేచర్ వ్యారీస్ నాట్ మోర్ దెన్ 2 degrees between morning and evening, and it is neither does not reach normal for a period of days or weeks. సో ఇదేంటంటే ఇన్ విచ్ ద టెంపరేచర్ వ్యారీస్ నాట్ మోర్ దెన్ 2 degrees between మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్కి ఈవినింగ్కి 2 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది వ్యారీ అవ్వదు, అలాగే ఇది నార్మల్కి కూడా రీచ్ అవ్వదు అనమాట.
కొన్ని డేస్ కొన్ని వీక్స్ కూడా అలా కంటిన్యూస్గా ఫీవర్ ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ ఒకవేళ 96 చూస్తే ఈవినింగ్ ఒక 98 ఉంటుంది, ఇంకా అంతే. అంటే టెంపరేచర్ అనేది మరీ అంత వ్యాస్ట్గా వేరియేషన్ చూపించదు, కంటిన్యూస్గా ఫీవర్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇది కాన్స్టెంట్ ఆర్ కంటిన్యూస్ ఫీవర్. Next one, remittent fever. Remittent is a fever characterized by variations of more than 2 degrees between morning and evening but does not reach normal level. మన ఇందులో కంటిన్యూస్ ఫీవర్లో ఓన్లీ 2 degrees, నాట్ మోర్ దెన్ 2 degrees, సో ఓన్లీ 2 degrees వేరియేషన్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే వేరియేషన్స్ ఆఫ్ మోర్ దాన్ 2 degrees, 2 degrees కంటే ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 96 చూస్తే ఈవినింగ్ ఒక 100 అలా ఉంటుంది. సో నార్మల్కి అయితే రీచ్ అవ్వదు. ఇది రెమిటెంట్ ఫీవర్. ఇప్పుడు intermittent or quotidian fever. The temperature is rises from the normal or subnormal to higher fever and back at regular intervals. వెరస్ రెమిటెంట్ ఫీవర్ ఏంటంటే నార్మల్కి రీచ్ అవ్వదు. ఇంటర్మిటెంట్ ఫీవర్లో నార్మల్ టు సబ్ నార్మల్కి రైజ్ అయ్యి తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అనమాట. హయ్యర్ ఫీవర్కి రీచ్ అవుతుంది, ఒకసారి టెంపరేచర్ బాగా 106, 105 అలా వెళ్ళిపోద్ది, కానీ ఆ డేలోనే బ్యాక్ వచ్చేస్తుంది, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్వర్స్ ఫీవర్. ఇన్ దిస్ టైప్ ద హైయెస్ట్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ is recorded in the morning hours and the lowest in the evening, which is contrary to that found in the normal course of fever. ఇన్వర్స్ ఫీవర్లు అంటే నార్మల్గా ఏంటంటే మార్నింగ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఈవినింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈవినింగ్స్ ఎక్కువ ఫీవర్ వస్తుంది అనమాట నార్మల్ కండిషన్స్లో. సో ఇన్వర్స్ ఫీవర్లో ఏంటంటే రివర్స్ అవుతుంది, అంటే మార్నింగ్ హైయర్ టెంపరేచర్ చూపిస్తుంది, ఈవినింగ్ లోయెస్ట్ టెంపరేచర్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, హెక్టిక్ ఫీవర్. వెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హై అండ్ లో పాయింట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మార్నింగ్ మనకి ఒక 96 degrees ఫారెన్హీట్ చూపిస్తే నైట్ వచ్చేసి చాలా, అంటే ఫర్ సపోజ్ అగైన్ 108, 106 అలా టెంపరేచర్ చూపిస్తాయి. అంటే హైయెస్ట్ పాయింట్కి లోయెస్ట్ పాయింట్కి చాలా డిఫరెన్స్ ఉంటే కనుక దాన్ని మనం హెక్టిక్ ఫీవర్ అంటాం, ఆర్ స్వింగింగ్ ఫీవర్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్, రిలాప్సింగ్ ఫీవర్. Relapsing fever is one in which there are brief febrile periods followed by one or more days of normal temperature. In which there are brief febrile periods followed by, brief అంటే చాలా కొద్ది సమయం, ఫెబ్రైల్ అంటే ఫీవర్ నథింగ్ బట్ తక్కువ సమయం ఫీవర్ ఉంటుంది, ఫాలోడ్ బై 1 or more days ఆఫ్ నార్మల్ టెంపరేచర్, 1-2 days నార్మల్ టెంపరేచర్ ఉంటుంది, దెన్ అగైన్ బ్రీఫ్ ఫిబ్రైల్ పీరియడ్ ఉంటుంది అనమాట. దిస్ ఆర్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ టెంపరేచర్. అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ ఫీవర్. వెన్ ద ఫీవర్ ఈస్ ఎంటైర్లీ ఇర్రెగ్యులర్ ఇన్ ఇట్స్ కోర్స్, ఇట్ కెనాట్ బి క్లాసిఫైడ్ అండర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీవర్స్ డిస్క్రైబ్డ్ అబౌవ్ అండ్ ఇస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ ఫీవర్. ఒకవేళ ఫీవర్ దాని కోర్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటే, పైన చెప్పిన వేటిలో కూడా దీన్ని క్లాసిఫై చేయలేకపోతే కనుక దీన్ని మనం ఇర్రెగ్యులర్ ఫీవర్ అంటాం. నెక్స్ట్ వన్, రైగర్. రైగర్ ఈజ్ సడన్ సివియర్ అటాక్ ఆఫ్ షివరింగ్ ఇన్ విచ్ ద బాడీ టెంపరేచర్ రైజ్ ర్యాపిడ్లీ టు ఏ స్టేజ్ ఆఫ్ హైపర్పైరెక్సియా యాజ్ సీన్ ఇన్ మలేరియా. ఇదేంటంటే ఇంక్రీజ్డ్ బాడీ టెంపరేచర్ అలాంగ్ విత్ షివరింగ్ అనమాట. అంటే మనకి చలి జ్వరం అంటాం కదా, అలా దీన్ని మనం రైగర్ అంటాం. నెక్స్ట్ వన్, లో పైరెక్సియా. పైరెక్సియా అన్న, ఫెబ్రైల్ అన్న, థర్మియా అన్న బాడీ టెంపరేచరే. లో పైరెక్సియా అంటే టెంపరేచర్, సో లో పైరెక్సియా అంటే డిక్రీజ్డ్ టెంపరేచర్. ఇన్ లో పైరెక్సియా ద ఫీవర్ డస్ నాట్ రైజ్ అబౌవ్ 99 to 100 కన్నా దాటకపోతే కనుక మనం దాన్ని లో పైరెక్సియా అంటాం. నెక్స్ట్ మోడరేట్ పైరెక్సియా, ద బాడీ టెంపరేచర్ రిమైన్స్ బిట్వీన్ 100 to 103 degree ఫారెన్హీట్ మధ్యలో ఉంటే కనుక మనం దీన్ని మోడరేట్ పైరెక్సియా అంటాం. నెక్స్ట్ హై పైరెక్సియా, ద టెంపరేచర్ రిమైన్స్ బిట్వీన్ 103 degree to 105 degree ఫారెన్హీట్, దీన్ని మనం హై పైరెక్సియా అంటాం. సో లో పైరెక్సియా నుంచి చూసుకున్నట్లయితే 99 to 100, 100 to 103, 103 to 105 అనమాట. నెక్స్ట్ వన్, హైపర్ పైరెక్సియా, ద టెంపరేచర్ గోస్ అబౌవ్ 105 degrees ఫారెన్హీట్. 105 degree ఫారెన్హీట్ కంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే కనుక దీన్ని మనం హైపర్ పైరెక్సియా అంటాం అనమాట. దీస్ ఆర్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ వన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చెకింగ్ టెంపరేచర్. టెంపరేచర్ చెక్ చేయడానికి తీసుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్, పొజిషన్ ద టిప్ ఆఫ్ థర్మోమీటర్ అండర్ ద పేషెంట్స్ టంగ్ as far back as possible on either side of the frenulum linguae. Frenulum linguae అంటే ఏంటంటే మన టంగ్ కింద ఉండే మిడ్ లైన్ మనం ఫ్రెన్యులం లింగే అంటాం. సో పొజిషన్ ద టిప్ ఆఫ్ ద థర్మోమీటర్ చివర తీసుకొని మనం పేషెంట్ టంగ్ కింద పెట్టాలి ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫ్రెన్యులం లింగేకి.
And next one, placing the tip in this area promotes contact with superficial blood vessels and contributes to an accurate reading. ఇలా మనం ఆ టిప్ని ఫ్రెన్యులం లింగే ఎదురు సైడ్ ఆఫ్ ద ఫ్రెన్యులం లింగే ద్వారా అక్కడ పెట్టడం ద్వారా సూపర్ఫిషియల్ బ్లడ్ వెజల్స్కి ఈ థర్మోమీటర్ టిప్ అనేది టచ్ అయ్యి అక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ టు క్లోజ్ హిజ్ లిప్స్ బట్ టు అవాయిడ్ బైటింగ్ డౌన్ విత్ హిస్ టీత్. సో నోట్లో థర్మోమీటర్ పెట్టినప్పుడు పేషెంట్ని లిప్స్తో మౌత్ని క్లోజ్ చేయమని చెప్పాలి, బట్ టు అవాయిడ్, సో టీత్తో మాత్రం థర్మోమీటర్ని కొరకొద్దని చెప్పాలన్నమాట. నెక్స్ట్ వన్, బైటింగ్ కెన్ బ్రేక్ ద థర్మోమీటర్ కటింగ్ ది మౌత్ ఆర్ లిప్స్ ఆర్ కాజ్ ఇంజెక్షన్ ఆఫ్ ది బ్రోక్ గ్లాస్ ఆర్ మెర్క్యూరీ. సో ఇఫ్ మనం మెర్క్యూరీ థర్మోమీటర్ యూస్ చేస్తున్నట్లయితే ఒక పేషెంట్ కనుక ఆ థర్మోమీటర్ని నోట్లో పెట్టుకుని కొరికినట్లయితే సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్, మౌత్ ఆర్ లిప్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే మెర్క్యూరీ మనం పేషెంట్ మింగేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఫిఫ్త్ వన్, లీవ్ ఏ మెర్క్యూరీ థర్మోమీటర్ ఇన్ ఏ ప్లేస్ ఫర్ at least 2 minutes or a chemical dot thermometer in a place for 45 seconds to register temperature. సో ఒకవేళ మెర్క్యూరీ థర్మోమీటర్ అయితే కనుక దాన్ని మనం 2 minutes నోట్లోనే ఉంచాలి. ఇది ఓరల్ టెంపరేచర్ కండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ అది కెమికల్ డాట్ థర్మోమీటర్ అయితే 45 seconds ఉంచితే సరిపోతుంది. ఫర్ అన్ ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ వెయిట్ అంటిల్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఇస్ డిస్ప్లేడ్. సో ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ అయితే దానంతట దానికి సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మనం బయటికి తీసేయాలన్నమాట. నెక్స్ట్ వన్, ఫర్ ఎ మెర్క్యూరీ థర్మోమీటర్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ ద డిస్పోజబుల్ షీత్ దెన్ రీడ్ ద టెంపరేచర్ ఎట్ ఐ లెవెల్. సో మెర్క్యూరీ థర్మోమీటర్ చివరున్న డిస్పోజబుల్ షీత్ని రిమూవ్ చేసి మన ఐ లెవెల్ అంటే మన కంటి ముందు ఆ థర్మోమీటర్ని పెట్టి చూడాలన్నమాట, రీడింగ్ని చెక్ చేయాలి. నోటింగ్ ఇట్ బిఫోర్ షేకింగ్ డౌన్ ద థర్మోమీటర్, నోట్ ద టెంపరేచర్ దెన్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ ద ప్రోబ్ కవర్. సో మన ఐ లెవెల్లో పెట్టి టెంపరేచర్ మన రీడింగ్ చూసి తర్వాత దానికి ఉన్న ప్రోబ్ కవర్ని రిమూవ్ చేసి డిస్కార్డ్ చేయాలన్నమాట. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వన్, ప్రిలిమినరీస్ ఏంటి? డిటర్మైన్ ద నీడ్ టు మెషర్ క్లయింట్స్ బాడీ టెంపరేచర్. సో బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి నీడ్ ఏంటి పేషెంట్కి. నెక్స్ట్ వన్, అసెంబుల్ ఎక్విప్మెంట్ని కూడా మనం అసెంబుల్ చేసుకోవాలంటే మన బాడీ టెంపరేచర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం పేషెంట్ బెడ్ సైడ్ పెట్టుకొని రెడీగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పేషెంట్, గ్రీట్ ద పేషెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. అంటే మనం ఇప్పుడు ప్రయర్ టు చెకింగ్ ద బాడీ టెంపరేచర్ చెక్ చేసే ముందు పేషెంట్ని ఐడెంటిఫై చేయాలి బై నేమ్ అండ్ పేషెంట్ని గ్రీట్ చేయాలి అండ్ బాడీ టెంపరేచర్, మేము ఇప్పుడు బాడీ టెంపరేచర్ చెక్ చేస్తున్నాం అని చెప్పేసి మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ప్లేస్ ద క్లయింట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్, పేషెంట్ని కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాలి. అసెస్ సైట్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ టెంపరేచర్ మెజర్మెంట్. సో ఇఫ్ ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఓరల్ క్యాన్సర్స్ వీ కెనాట్ అసెస్ ద టెంపరేచర్ త్రూ ఓరల్గా మనం టెంపరేచర్ చెక్ చేయలేం ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ ఓరల్ క్యాన్సర్ అలా. సో ఇఫ్ ద రెక్టల్ టెంపరేచర్, ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ ఎనీ హెమరాయిడ్స్, సో వీ కెనాట్ చెక్ ద టెంపరేచర్ త్రూ రెక్టల్ ఏరియా. సో ఇలా ఈ పేషెంట్ కండిషన్ బట్టి సైట్ని మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, వెయిట్ 20 to 30 minutes బిఫోర్ మెజరింగ్ ఓరల్ టెంపరేచర్ ఇఫ్ ద క్లయింట్ హ్యాస్ ఇంజెస్టెడ్ హాట్ ఆర్ కోల్డ్ లిక్విడ్ ఆర్ ఫుడ్స్. సో పేషెంట్ కనుక 20-30 నిమిషాల ముందు హాట్ ఆర్ కోల్డ్ ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ తీసుకున్నట్లయితే మనం 20 to 30 minutes వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్విప్మెంట్ బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి? ఓరల్ క్లినికల్ థర్మోమీటర్. ఈ ఎక్విప్మెంట్ అనేది ఓన్లీ ఓరల్ టెంపరేచర్ చెక్ చేయడానికి మాత్రమే, రెక్టల్కి ఆక్సిలరీకి నేను చెప్పట్లేదు. సో ఇది ఓన్లీ ఫర్ ఓరల్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఓరల్ క్లినికల్ థర్మోమీటర్ ఉండాలి, స్వాబ్ ఇన్ ఏ కంటైనర్, అలాగే కిడ్నీ బేసిన్ ఆర్ థర్మోమీటర్ కంటైనర్, ఒక బ్లూ పెన్, వాచ్ విత్ సెకండ్ హ్యాండ్ అండ్ ఆల్సో గ్రాఫ్, టీపీఆర్ చార్ట్, అలాగే పేపర్ బ్యాగ్. టీపీఆర్ చార్ట్ అంటే మనం పేషెంట్ టెంపరేచర్ ఆర్ వైటల్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ కేస్ షీట్లో ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసే చార్టే టీపీఆర్ చార్ట్, టెంపరేచర్ పల్స్ రెస్పిరేటరీ చార్ట్. నెక్స్ట్ వన్, సో ప్రొసీజర్ ఆఫ్ చెకింగ్ బాడీ టెంపరేచర్ ఏంటంటే ఫస్ట్ స్టెప్
హోల్డ్ ద కలర్ కోడెడ్ ఎండ్ ఆర్ సిస్టమ్ గ్లాస్ థర్మోమీటర్ విత్ ఫింగర్ టిప్స్. సో ఒకవేళ అది ఎలక్ట్రికల్ థర్మోమీటర్ అయితే చివర కలర్ కోడెడ్ ఉంటుంది, ఎదర్ బ్లూ, మ్యాక్సిమం బ్లూ ఉంటుంది. సో మనం చివర పట్టుకోవాలి. దెన్ ఇఫ్ థర్మోమీటర్ స్టోర్డ్ ఇన్ disinfectant solution, rinse in cold water before using. సో మెర్క్యూరీ థర్మోమీటర్స్ అయితే కనుక డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్స్లో పెట్టి కొంతసేపు ఉంచుతారు కదా, సో దాన్ని తీసి మనం కోల్డ్ వాటర్లో రిన్స్ చేయాలి. కోల్డ్ వాటర్లో మళ్ళీ పెట్టి దాన్ని ఉంచాలన్నమాట. తర్వాత టేక్ ఏ స్వాబ్ అండ్ వైప్ థర్మోమీటర్ బల్బ్ అండ్ టువర్డ్స్ ఫింగర్స్ ఇన్ రొటేటరీ ఫ్యాషన్, డిస్పోజ్ ఆఫ్ టిష్యూ. సో ఒక స్వాబ్ లేదా స్వాబ్ నథింగ్ బట్ కాటన్ స్వాబ్ తీసుకొని థర్మోమీటర్ బల్బ్ వైపు మనం రొటేటరీ ఫ్యాషన్లో తుడుస్తూ వెళ్ళాలి. తుడిచిన తర్వాత ఆ కాటన్ స్వాబ్ని డిస్పోజ్ చేయాలి. తర్వాత రీడ్ మెర్క్యూరీ లెవెల్ వైల్ హోల్డింగ్ ద థర్మోమీటర్ హారిజంటల్గా అడ్డంగా మన థర్మోమీటర్ని పట్టుకొని మెర్క్యూరీ లెవెల్ ఎక్కడి వరకు ఉందో చూడాలి. జెంట్లీ రొటేటింగ్ ఎట్ ఐ లెవెల్ వద్ద చూడాలి. సో ఇఫ్ మెర్క్యూరీ ఈజ్ అబౌవ్ డిజైర్డ్ లెవెల్, ఒకవేళ మెర్క్యూరీ కనుక ఎక్కువ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే కనుక గ్రాస్ప్ ఎట్ ద టిప్ ఆఫ్ ద థర్మోమీటర్ సెక్యూర్లీ, టిప్ ఆఫ్ ద థర్మోమీటర్ వద్ద పట్టుకొని అండ్ షార్ప్ ఫ్లిక్ రిస్ట్ డౌన్వర్డ్. సో షార్ప్లీ మనం కిందకి కుదపాలన్నమాట. సో అది నార్మల్ టెంపరేచర్కి వస్తుందన్నమాట. కంటిన్యూ షేకింగ్ అంటిల్ షేక్ చేయాలి. సో రీడింగ్ ఈజ్ బిలో 35.5 వరకు వచ్చేంత వరకు మనం దాన్ని షేక్ చేయాలన్నమాట, ఆర్ ఫ్లికింగ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఆస్క్ క్లయింట్ టు ఓపెన్ మౌత్ అండ్ జెంట్లీ ప్లేస్ థర్మోమీటర్ అండర్ టంగ్ ఇన్ పోస్టీరియర్ లింగ్వల్ లాటరల్ టు ద సెంటర్ ఆఫ్ ద లోవర్ జా. సో ఫ్రెన్యులం చెప్పాను కదా, అండర్ ద ఫ్రెన్యులం మనం ప్లేస్ చేయాలన్నమాట. ఎదర్ సైడ్ ఆఫ్ ద ఫ్రెన్యులం పేషెంట్ని నోరు తెరవమని చెప్పి మనం థర్మోమీటర్ని నోట్లో ప్లేస్ చేయాలి. దెన్ ఆస్క్ క్లయింట్ టు హోల్డ్ థర్మోమీటర్ విత్ లిప్స్ క్లోజ్డ్, నాట్ విత్ ద టూత్. సో అండ్ కాషన్ అగెన్స్ట్ బైటింగ్ డౌన్ ఆన్ థర్మోమీటర్ని కొరకొద్దని కూడా మనం చెప్పాలి. లీవ్ థర్మోమీటర్ ఇన్ ప్లేస్ ఫర్ 2 minutes ఆర్ అకార్డింగ్ టు ద ఏజెన్సీ పాలసీ. సో థర్మోమీటర్ని 2 minutes పాటు ప్లేస్ చేయాలి. కేర్ఫుల్లీ రిమూవ్ థర్మోమీటర్ అండ్ రీడ్ అట్ ఐ లెవెల్ వైల్ హోల్డింగ్ థర్మోమీటర్ హారిజంటల్లీ. సో థర్మోమీటర్ని కేర్ఫుల్గా ఐ లెవెల్లో పెట్టి రీడింగ్ చూసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొసీజర్. అండ్ ఆఫ్టర్ కేర్ ఏంటి, ప్రొసీజర్ అయిపోయింది, బాడీ టెంపరేచర్ మనం చెక్ చేసేస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ కేర్ ఏంటంటే వైప్ సెక్రీషన్స్ ఫ్రమ్ థర్మోమీటర్ విత్ సాఫ్ట్ టిష్యూ. సో థర్మోమీటర్ మీద ఉన్న మనం ఇప్పుడు నోట్లో ప్లేస్ చేసాం కాబట్టి మన లోపల ఉన్న సెక్రీషన్స్ అన్నీ కూడా థర్మోమీటర్కి అంటుకొని ఉంటాయి. కాబట్టి ఆ సెక్రీషన్స్ అన్నీ ఒక సాఫ్ట్ టిష్యూతో లేదా ఒక కాటన్ స్వాబ్తో కానీ దాన్ని తుడవాలి. వైప్ ఇన్ రొటేటరీ ఫ్యాషన్ ఫ్రమ్ ఫింగర్స్ టువర్డ్స్ బల్బ్ వైపు మనం క్లియర్ చేయాలి ఆ సెక్రేషన్స్ అన్నీ కూడా. అండ్ దెన్ డిస్పోజ్ చేయాలి తీసుకున్న టిష్యూని. దెన్ వాష్ థర్మోమీటర్ ఇన్ లూక్వామ్ వాటర్. ఇప్పుడు సెక్రేషన్స్ని రిమూవ్ చేసాం, తర్వాత దాన్ని లూక్వామ్ వాటర్లో వాష్ చేయాలి, గోరువెచ్చటి నీటిలో. రిన్స్ ఇన్ కూల్ వాటర్. దెన్ తర్వాత దాన్ని కూల్ వాటర్లో రిన్స్ చేసి ఉంచాలి. డ్రై అండ్ రిప్లేస్ ఇన్ కంటైనర్. సో తర్వాత దాన్ని డ్రై చేసి కంటైనర్లో రీప్లేస్ చేసేయాలి. దెన్ రికార్డ్ ద టెంపరేచర్ ఆన్ ద చార్ట్ అంటే టీపీఆర్ చార్ట్. దెన్ వాష్ హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. రిపోర్ట్ ఎనీ అన్యూజువల్ వేరియేషన్ టు ద చార్జ్ నర్స్. సో ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఫీవర్ టైప్స్ చెప్పాను కదండి. సో ఫీవర్ టైప్స్లో ఉన్న ఎటువంటి అబ్నార్మాలిటీస్ అయినా ఇప్పుడు చెక్ చేసిన పేషెంట్లో కనిపిస్తే కనుక ఇన్ఛార్జ్ నర్స్కి మనం ఇన్ఫామ్ చేయాలి. సో ఆఫ్టర్ కేర్ ఇది. మనం ఆఫ్టర్ కేర్ అయిన తర్వాత హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకున్నాము, ఐ ఫర్గాట్ టు సే దట్ మనం బిఫోర్ ద ప్రొసీజర్ కూడా మనం హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ వన్, కాంట్రా ఇండికేషన్స్ ఫర్ చెకింగ్ ఓరల్ టెంపరేచర్కి ఉన్న కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏమిటంటే ద ఫస్ట్ వన్, ఇంజురీస్, ఇన్ఫ్లమేషన్ అండ్ సర్జరీస్ ఆఫ్ ఓరల్ క్యావిటీలో కనుక ఏమైనా ఇంజురీస్ ఉన్నా, ఏమైనా ఇన్ఫ్లేమ్డ్ టిష్యూస్ ఉన్నా, లేదంటే సర్జరీ అండర్గోన్ అయినా, సో మనం ఓరల్ టెంపరేచర్ తీసుకోకూడదు. ఇన్ఫాంట్స్, చిల్డ్రన్ బిలో 6 years అండ్ పేషెంట్స్ హూ కెనాట్ రీటైన్ థర్మోమీటర్ ఇన్ మౌత్. ఇప్పుడు అన్కాన్షియస్ పేషెంట్ ఆర్ సైకలాజికల్లీ ఇల్ పేషెంట్స్ వాళ్ళ మౌత్లో థర్మోమీటర్ కొందరు ఉంచుకోలేరు. సో వీళ్ళకి కూడా కాంట్రా ఇండికేటెడ్ అనమాట ఓరల్ టెంపరేచర్ చెక్ చేయడం. అలాగే ఇన్ఫాంట్స్కి కూడా, చిల్డ్రన్ బిలో 6 years కూడా. నెక్స్ట్
Third one, unconscious, delirious, non-cooperative and mentally disturbed patients, as I said above. And also fourth one, patients with mouth breathing, convulsions, oxygen mask frequent and severe cough ఉన్న వాళ్ళకి, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి, అలాగే కన్వల్షన్స్, ఫిట్స్ లేదా సీజర్స్ ఉన్న వాళ్ళకి, పేషెంట్స్ విత్ మౌత్ బ్రీతింగ్, ఎవరైతే మౌత్ బ్రీతింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి మనం ఓరల్ టెంపరేచర్ అనేది చెక్ చేయకూడదు. దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ చెకింగ్ ఓరల్ టెంపరేచర్. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ టెంపరేచర్. మనం ఎంత ఫ్రీక్వెన్సీలో, ఎంత డ్యూరేషన్లో మనం టెంపరేచర్ని చెక్ చేయవచ్చు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ టెంపరేచర్ ఇన్ ద హాస్పిటల్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ టెంపరేచర్ డిటర్మైన్డ్ బై ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ కండిషన్ బట్టి బేస్ అయి ఉంటుంది అది. నెక్స్ట్ వన్, హాస్పిటల్ పాలసీని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫర్ పేషెంట్స్ హూ ఆర్ నాట్ సీరియస్లీ ఇల్, ఇట్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఎవరైతే పేషెంట్స్ అక్యూట్ కండిషన్స్లో ఉన్నవారైతే ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెంపరేచర్ చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ద టెంపరేచర్ ఈస్ టు బి చెక్డ్ ఎవ్రీ 4 hours ఆఫ్ ఈవెన్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఫర్ దోస్ హూ ఆర్ యాక్చువల్లీ ఇల్, హూ ఆర్ హ్యావింగ్ హై ఫీవర్ అండ్ ఇన్ ద చార్ట్. సో ఎవరైతే క్రానిక్ కండిషన్స్ లేదా హై ఫీవర్ ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ 4 hours మనం Q4H టెంపరేచర్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ టెంపరేచర్. నెక్స్ట్ వన్, నర్సింగ్ కేర్ టు ఫీవర్. సో మనం యాజ్ ఎ నర్సెస్ ఫీవర్ ఉన్న క్లయింట్స్కి మనం ఎటువంటి కేర్ ఇవ్వచ్చు. కేర్ ఆఫ్ ది పేషెంట్స్ ఇన్ ఫీవర్స్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ద ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్. వెన్ ద patient's temperature is moderately elevated, various methods of reducing the temperature be started. So ఫస్ట్ వన్ ఏంటంటే, ద రూమ్ టెంపరేచర్ షుడ్ బి మెయింటైన్డ్ అట్ ఏ కంఫర్టబుల్ టెంపరేచర్. సో మన రూమ్లో ఉన్న పేషెంట్ రూమ్లో ఉన్న టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్కి అంటే సర్టెన్ లెవెల్కి మనం మెయింటైన్ చేయాలి. ద రూమ్ షుడ్ బి వెల్ వెంటిలేటెడ్. రూమ్ అనేది వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ద బ్లాంకెట్స్ అండ్ ఎక్సెస్ క్లోతింగ్ షుడ్ బి రిమూవ్డ్ బట్ ప్రివెంట్ ద పేషెంట్ ఫ్రమ్ గెట్టింగ్ డ్రాట్స్. సో పేషెంట్కి ఉన్న ఎక్సెస్ క్లాతింగ్ కానీ బ్లాంకెట్స్ కానీ రిమూవ్ చేయాలి. అలా అని పేషెంట్కి చిల్ అయ్యేంత వరకు ఉంచకూడదు అనమాట. ఎక్స్పోజర్ టు కూల్ ఎయిర్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. సో ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం కానీ కూల్ ఎయిర్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కూల్ డ్రింక్స్, చల్లని పదార్థాలు తాగడం వల్ల కూడా మన టెంపరేచర్ డౌన్ అవడానికి యూజ్ అవుతుంది. అప్లికేషన్ ఆఫ్ కోల్డ్ కంప్రెస్ అండ్ ఐస్ బ్యాగ్స్. ఒకవేళ ఫీవర్ ఇంకా ఉన్నట్లయితే, ఫీవర్ హైలో ఉన్నట్లయితే కోల్డ్ కంప్రెస్ ప్రొసీజర్ కానీ ఐస్ బ్యాగ్స్ని కానీ యూజ్ చేసి మనం బాడీలో హీట్ని రెడ్యూస్ చేయొచ్చు. కోల్డ్ స్పంజింగ్ అండ్ కోల్డ్ ప్యాక్స్, ఇవి కూడా డిఫరెంట్ ప్రొసీజర్స్. కోల్డ్ బాత్ ఇది ఒక ప్రొసీజర్. ఐస్ కోల్డ్ లావేజెస్ అండ్ ఎనిమా, ఇది కూడా ఒక ప్రొసీజర్. ఎనిమా కూడా ఒక ప్రొసీజర్. యూజ్ ఆఫ్ హైపోథర్మిక్ బ్లాంకెట్స్ ఆర్ మ్యాట్రసెస్. సో హైపోథర్మిక్ బ్లాంకెట్స్ అంటే ఏంటంటే వేడి తగ్గే చల్లదనం ఇచ్చే బ్లాంకెట్స్ అనమాట ఇవి. వీటిని యూజ్ చేసి కూడా మనం ఫీవర్ని రెడ్యూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద నర్సింగ్ కేర్ టు ఫీవర్. ఫీవర్ ఉన్న పేషెంట్స్కి ఇచ్చే నర్సింగ్ కేర్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. దీంట్లో నేను థర్మోమీటర్ టైప్స్ గురించి, థర్మోమీటర్ కేర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ we will see in next video. This is about the brief introduction of the body temperature. So exam ki ee sub headings raste saripotadandi. So thanks for watching. Subscribe to this channel. Thank you.